ఒకవైపు ఎంపీల సస్పెన్షన్ల పర్వం అయినా ప్రధానమంత్రి స్థాయిలో సార్ ఒక బేస్లెస్ ఆరోపణ అంటే ప్రతిపక్ష పార్లమెంట్ లోపలికి వచ్చిన వారిని ప్రతిపక్షాలు సమర్థించడం అంటే అసలు ముందు ఎలా వచ్చారనే క్వశ్చన్ అడుగుతుంటే ఓకే ప్రతిపక్షాలే పంపించా అనుకుందాం. పరోక్ష మీ పార్టీ ఎంపీ ఎందుకు ప్రత్యక్ష మద్దతు ఇచ్చాడు కదా ఆగంతకుడికి. ఆగంతకుడికి పాస్ ఇచ్చింది ఎవరు? బీజేపీ ఎంపీ కదా. ఒకవేళ నిజంగానే ప్రతిపక్ష ఎంపీ ఆ పాస్తో వాడు పోయి ఉంటే ఇవాళ మామూలుగా ఉండేది కాదు బీజేపీ వాళ్ళ హడావుడి. సో వాళ్ళ పార్టీ ఎంపీ వేయాలి కనుక మాట్లాడలేకపోతున్నారు. మరి ఎవరు సమర్థించినట్టు? ప్రతిపక్షాలు అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తే భారతదేశ గౌరవం పోతుంది. మన బీజేపీకి అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయ కారణాల రీత్యైనా ఈ దేశ ప్రతిపక్షాన్ని దేశద్రోహులుగా మీరు చెప్పితే గౌరవం పోయేది ప్రతిపక్షానికి కాదు, గౌరవం పోయేది దేశానికి. భారతదేశంలో పార్లమెంట్లోనే సగం సభ్యులు దేశద్రోహులు. ఇది మనకు గౌరవం తెస్తుందో ఈ దేశానికి? మనం రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, రాజకీయంగా ప్రశ్నించుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. కానీ దేశ రాజకీయ వ్యవస్థనే దేశద్రోహ వ్యవస్థగా ఒక ప్రధానమంత్రి అంటే మనకు పాకిస్తాన్కు తేడా ఏంటి? పాకిస్తాన్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి అంటాడు, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటాడు. మన పాకిస్తాన్ ఆదర్శమా? రేపు నరేంద్ర మోడీని దేశద్రోహి అన్నా కూడా నేను అంగీకరించను. ఎందుకంటే ఎవరు నరేంద్ర మోడీ దేశద్రోహి కాదు, రాహుల్ గాంధీ దేశద్రోహి కాదు, ఎవరు కూడా మీకు దేశద్రోహులు కాదు. వీళ్ళంతా రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఈ దేశం ఎలా అభివృద్ధి కావాలి అనే అంశం పైన భిన్నమైన ఆలోచన ఉండొచ్చు. కానీ నరేంద్ర మోడీయో అమిత్ షాలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే సీతారాం యేచూరి లేదా డిఎంకే నాయకులు తృణమూల్ నాయకులు మమతా బెనర్జీ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరిని దేశద్రోహులన్నా కూడా మనం అంగీకరించకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేశం కోసం దేశం బాగు కోసం ఆలోచించేవారే. అందులో వాళ్ళ పద్ధతులు వేరుండొచ్చు, అభిప్రాయాలు వేరుండొచ్చు, మనం భిన్నమైన ఉండొచ్చు. కానీ దేశద్రోహి అనడం అన్యాయం. అది నిజంగానే ప్రతిపక్షాలు సమర్థిస్తే వాళ్ళపైన కేసు పెట్టండి. పార్లమెంటులోకి వచ్చిన ఆగంతకులకు మద్దతు ఇస్తే వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెడతలేరు? ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్కి అలవాటు. ఇప్పుడు గుజరాత్లో ప్రచార సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ సైన్యాధిపతి ముగ్గురు కలిసి తనను చంపడానికి కుట్ర చేశారని మాట్లాడాడు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో. తర్వాత అది తప్పని వాళ్ళే ఒప్పుకున్నారు. పార్లమెంట్లో అలాంటిది ఏం లేదు, మాకు మన్మోహన్ సింగ్ పట్ల గౌరవం ఉంది అన్నారు. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక ప్రధానమైన అంశం. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో హుందాతనం ఉండాలి. నువ్వు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో నేను ప్రతిపక్షాలందరూ దేశద్రోహులుగా చిత్రీకరిస్తే మరి ఆ దేశద్రోహులు ఎందుకు పార్లమెంట్లో ఉన్నారని పాకిస్తాన్ వాడు అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటాం? రైట్ సార్, ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కూడా కదా సార్. ఎందుకంటే అనుమానం లేదు కదా, దేశ గౌరవం దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది సార్. బీబీసీలో వార్త వచ్చింది దీనికి సంబంధించి. అనుమానం ఇప్పుడు దేశ పార్లమెంట్లో దేశద్రోహులు ఉన్నారంటే అది భారతదేశ గౌరవాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా? అదే పాకిస్తాన్లో జరిగితే మన వాళ్ళు ఏ రకంగా ట్రోల్ చేస్తారు సార్ పాకిస్తాన్ పార్లమెంట్ని. ఆ రకంగానే ఇప్పుడు మన దేశంలో మన దేశ పార్లమెంట్లో ఇటువంటి ఘటన జరగడాన్ని ఖచ్చితంగా మన ప్రత్యర్థి దేశాలు కూడా ఘటన జరగడం దేశ సామర్థ్యాన్ని ప్రశ్నించింది. అంటే పార్లమెంట్నే కాపాడుకోలేని దేశంగా దీన్ని చిత్రీకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే పార్లమెంట్ సభ్యులు చర్చ నడుపుతున్నారు. పార్లమెంటు కనీసం రేపు శత్రు దేశాలు ఏమంటాయి, మీదేం డెమోక్రసీ అయ్యా, మీ పార్లమెంటులోనే భద్రత లేకపోతే మీరే చర్చించుకోలేరు అంటే ఇది మీకేం మళ్ళీ మా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటారే. పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు భద్రత గురించి పార్లమెంట్లో చర్చించే హక్కు లేదంటే ఎవరికి హక్కు ఉంటుంది ఈ దేశంలో? కామన్ సెన్స్ కదా ఇది. పార్లమెంటు భద్రత గురించి పార్లమెంట్ సభ్యులు చర్చిద్దామంటాను, అంతకన్నా ఏమంటలేరు. ఇదేమీ ఇప్పటికిప్పుడు ఎవరు కంక్లూజన్లు తీయడం లేదు. చర్చిద్దామంటే మేము చర్చకు అంగీకరించామంటున్నారు. అయ్యా మణిపూర్ గురించి చర్చిద్దాం అంటే 50 రోజుల దాకా సభ జరగలేదు. ప్రైమ్ మినిస్టర్ని ఒక్కసారి వచ్చి మణిపూర్ పైన ఒక 3 మాటలు మాట్లాడండి అన్నారు. మాట్లాడమన్నాడు ప్రైమ్ మినిస్టర్. అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప మణిపూర్ గురించి మోడీ మాట్లాడలే. ఇప్పటికీ మణిపూర్ పోలే మోడీ. క్రికెట్ చూస్తానికి వెళ్ళారు, వరల్డ్ కప్ క్రికెట్కి వెళ్ళి ఓడిపోయిన భారత టీంకు స్వాంతన కల్పించారు.
కానీ వేలాదిగా చనిపోవడము జరిగిన వందలాది మందికి అనేక రకాల అత్యాచారాలు జరిగితే అది బిరేన్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇలాంటి రేపులు అనేక జరుగుతున్నాయి ఇక్కడ అని. మరి అక్కడ మణిపూర్కి వెళ్ళి ప్రజలకు సాంత్వన కలపాలి కదా. ఒక ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోతే ఆ టీంకి వెళ్ళి స్వాంతన పలికి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్. అందరూ మెచ్చుకున్నారు కదా అని. బీజేపీ పెద్ద ఎత్తున చూడు ప్రైమ్ మినిస్టర్ జస్టర్ చూడు, అది ఇందిరాగాంధీతో పోల్చారు కూడా. ఇందిరాగాంధీ ఏదో మ్యాచ్కి వెళ్ళి ఓడిపోతే ఆమె వెళ్ళిపోయినారు, చూడు మోడీ గొప్పతనం చూడు, క్రికెట్ ప్లేయర్లకు ధైర్యం చెప్పాడని. అయ్యా మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పరా? క్రికెట్ ప్లేయర్లకు ధైర్యం చెప్పిన ప్రైమ్ మినిస్టరు ఈ దేశంలో ఒక రాష్ట్ర ప్రజలకు మహిళలకు ధైర్యం చెప్పే పని ఎందుకు చేయరు? ఇప్పటివరకు మణిపూర్ పోలే కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా.